గోవులు ప్రమాదాల బారిన పడకుండా రక్షించడంలో బల్దీ అధికారులు నిర్లక్ష్యం చేస్తున్నారని ఆరోపిస్తూ గోమాత సేవా ఫౌండేషన్ ఆధ్వర్యంలో మున్సిపల్ ఎదుట ఆందోళనకు దిగారు. ఎక్కడైనా వైఖరి మార్చుకోవాలంటూ హితవు పలుకుతూ వారికి వ్యతిరేకంగా నినాదాలతో హోరెత్తించారు. ఆదిలాబాద్లో మూగ జీవాలు గోవులకు రక్షణ కల్పించడంలో మున్సిపల్ అధికారులు వైఫల్యం చెందుతున్నారని ఫౌండేషన్ చైర్మన్ ఓటర్కర్ సురేష్ ఆరోపించారు. ఆవులు మరణించిన సందర్భంలో అంత్యక్రియలు జరపడానికి సైతం సహకరించడం లేదని మండిపడ్డారు. మున్సిపల్ జేసీబీలను కూడా పంపించడం లేదని చెప్పారు. హిందూ ధర్మ పరిరక్షణ కోసం తమ ఫౌండేషన్ విశేషంగా కృషి చేస్తుందని చెప్పారు. ఇప్పటి వరకు 1620 గోవులు అంత్యక్రియలు నిర్వహించామని చెప్పారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి రోడ్లపై తిరిగే గోవులు గోశాలకు తరలించి రక్షణ చర్యలు తీసుకోవాలంటూ వారు డిమాండ్ చేశారు. ఎన్నిసార్లు కూడా ఫోన్ చేసినా కూడా ఎవ్వరూ పట్టించుకోవడం లేదు. చనిపోయిన గోమాతలకు కుక్కలకు ఆహారంలా అయిపోతున్నాయి. ఈరోజు ఇట్లాంటి సమస్యలు గోమాతలకే కాదు, మూగలేని నోరు లేని జీవాలకు, చిన్న చిన్న పిల్లలపై కుక్కలు దాడి చేసి తీవ్రంగా గాయపరుస్తున్నాయి. కాబట్టి ఇప్పటికైనా ఇటువంటి సంఘటన జరగకుండా స్పందించి ఎప్పటికప్పుడు మున్సిపల్ అధికారులు జేసీబీ పంపించి వాటిని అంత్యక్రియల కోసం అందుబాటులో ఉంచాలని మా గోమాతా సేవా ఫౌండేషన్